హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అవుతుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ అయినా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి మెసేజ్ చేయడం అన్నమాట. అంటే వెళ్దాం బ్రదర్, మనకు ఇండియన్ నేవీ నుంచి మనకు థర్డ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మూడవ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్కి కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఇంటర్ చేయకపోయినా కానీ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, అమ్మాయిలు అండ్ అబ్బాయిలు. ఈ పీరియడ్లో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎన్ని పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంది, అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్, అప్లై డేట్స్ ప్రతి పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇంటర్వ్యూల్ అంటే మనకు ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి మూడవ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు పైన చూసుకుంటే ద ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అదేవిధంగా అన్మ్యారీడ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో, పెళ్ళికని అబ్బాయిలు అండ్ పెళ్ళికని అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాండిడేట్ ఫర్ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ 2025 సెకండ్ బ్యాచ్, 2026 ఫస్ట్ బ్యాచ్, అదేవిధంగా 2026 సెకండ్ బ్యాచ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇక్కడ మనకు అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాడు. ఇక్కడ ఎస్ఎస్ఆర్ అంటే కన్నా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ అంటారు. ఓవరాల్గా మనకి నోటిఫికేషన్లో 1500 నుండి 2000కి దగ్గర పోస్టులు అయితే మనకు భర్తీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇంటర్ లేదా డిప్లొమా ఏదో ఒకటి చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ ముందుగా వచ్చేసి హౌ టు అప్లై అండ్ అప్లికేషన్ డేట్స్ అనమాట. మనకి దీనికి వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి www.joinindiannavy.gov.in అనే వెబ్సైట్లో మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసినటువంటి డేట్స్ వచ్చేసి మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కన్నా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మార్చి 29, 2025. మనకి ఇంకా ఒక 4 డేస్ ఉంటే మన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 10, 2025. నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకుని బ్రదర్. అయితే అప్లై చేసేటప్పుడు మాత్రం ఫోటోని కొద్దిగా చూసుకున్నట్టయితే మనకు రీసెంట్గా దిగినటువంటి కలర్ ఫోటో అయితే ఉండాలి. అదేవిధంగా లైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. ఇంకోటి మార్చిలో దిగినటువంటి ఫోటో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మార్చి కంటే ముందు దిగినటువంటి ఫోటోలో ఇది యాక్సెప్ట్ చేయమని చెప్పారు. ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫోటో దిగేటప్పుడు ఒక బ్లాక్ స్లేట్ అనేది పట్టుకొని, అంటే బ్లాక్ పలక, ఆ బ్లాక్ స్లేట్లో వచ్చేసి మీ నేమ్ అయితే ఉండాలి. అది కూడా మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా క్యాపిటల్ లెటర్ రాసి మీ నేమ్ కింద డేట్ ఆఫ్ ఫోటోగ్రఫీ, అంటే మీరు ఫోటో అనేది ఏ డేట్న దిగారు అనేది డేట్ అయితే మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్గా మీరు ఈరోజు ఫోటో దిగితే ఈరోజు డేట్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, మనకు మార్చి కంటే ముందు ఎవరైతే దిగి ఉంటారో, అదంటే ఫిబ్రవరిలో ఎవరైనా దిగిన ఫోటోలు ఉంటే కనుక అవైతే యాక్సెప్ట్ అయితే చేయమని మెన్షన్ చేసి చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్, ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు ఓవరాల్గా మనకు 3 బ్యాచ్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే అనమాట ఇది. ఇక్కడ మనకు 2025 సెకండ్ బ్యాచ్కి డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 1, 2004 నుండి ఫిబ్రవరి 29, 2008 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు 2025 సెకండ్ బ్యాచ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దీనికి డేట్ ఆఫ్ బర్త్ సరిపోకపోతే ఇక్కడ మనకు 2026 ఫస్ట్ బ్యాచ్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఫిబ్రవరి 1, 2005 నుండి జూలై 31, 2008 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట 2026 ఫస్ట్ బ్యాచ్కి. అదేవిధంగా 2026 సెకండ్ బ్యాచ్కి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే జూలై 1, 2005 నుండి డిసెంబర్ 31, 2008 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు 2026 సెకండ్ బ్యాచ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే వరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ క్వాలిఫైడ్ ఇన్ 10+2 విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఏవైతే సబ్జెక్ట్ ఉంటాయో 10+2 అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్లోనే ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్ ఎంపీసీ గ్రూప్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మినిమం వచ్చేసి మీకు 50% అబవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఓవరాల్గా చూసుకుంటే ఒకసారి బ్రదర్ నేను ఎంపీసీ చేయలేదు, బైపీసీ చేశాను, నేను అప్లై చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతారు. ఎంపీసీ కాకుండా బైపీసీ వాళ్ళు హెచ్ఈసీ, సిఎస్సి ఈ గ్రూప్ వాళ్ళు వచ్చేసి నాట్ అప్లికేబుల్ అనమాట. ఒకవేళ మీరు అంటే ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చేయకుండా మీరు 3 years డిప్లొమా ఎవరైనా చేసింటే కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3 years డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. దీనిలోనే మీరు ఇంజనీరింగ్ చేసింటే కానీ డిప్లొమా మీరు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఆటోమొబైల్స్లో కానీ, లేకపోతే కంప్యూటర్ సైన్స్లో కానీ, అదేవిధంగా ఇన్స్ట్రుమేషన్ టెక్నాలజీలో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఏదైనా మీరు 3 years డిప్లొమా కోర్స్ చేసింటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇంటర్ క్వాలిఫికేషన్ కాకుండా.
ఒకవేళ డిప్లొమా కూడా చేయలేదు అనుకున్నటువంటి ఎవరైనా ఉంటే గన ఇక్కడ వచ్చేసి 2 ఇయర్స్ వొకేషనల్ కోర్సు విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫిజిక్స్ గానీ, మ్యాథమెటిక్స్ గానీ ఏవైతే చేసుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. వొకేషనల్ కోర్సు నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ చేసినటువంటి వాళ్ళనమాట. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి స్టేజ్ 1 వచ్చేసి ఐఎన్ఈటీ అయితే పెడతారు. ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకు ఓవరాల్‌గా 100 క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే వస్తుంది. అండ్ బై లాంగ్వేజ్‌లో హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే మనకు క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు. అండ్ ఇంకోటి మనకు 4 సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట క్వెషన్ పేపర్‌లో. ఇంగ్లీషు, సైన్సు, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి క్వెషన్‌లు అయితే రావడం జరుగుతుంది. 10+2 సిలబస్. అంటే మనకు ఇంటర్ బేస్ నుంచి మనకు క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి చూసుకోండి. అండ్ టైమింగ్ వచ్చేసి మనకు 1 అవర్ అయితే మనకు టైమింగ్ అయితే ఇస్తారు ఓవరాల్‌గా. అండ్ ఇక్కడ మనకు నెగెటివ్ మార్కింగ్ ఉందంటే గన కంపల్సరీ మనకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్. 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకొని అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరైతే పాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, పాస్ అయినటువంటి వాళ్ళకు నెక్స్ట్ అనేది స్టేజ్ 2కి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్టేజ్ 2లో వచ్చేసి మనకు పీఎఫ్టీ అండ్ అదేవిధంగా అంటే ఫిజికల్ టెస్ట్ అనమాట. ఫిజికల్ టెస్ట్, రైటింగ్ టెస్ట్ అంటే మళ్ళీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ స్టేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళకు నెక్స్ట్ అనేది ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కన్నా ముందుగా వచ్చేసి మేల్ వాళ్ళకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ 1600 మీటర్స్ రన్నింగ్‌ని 6 నిమిషాల 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు స్క్వాట్స్ అయితే ఉంటాయి. ఉతక్ బైతక్ అంటారు. 20 చేయాల్సి ఉంటుంది. పుషప్స్ వచ్చేసి 15 అండ్ సిటప్స్ వచ్చేసి 15 అయితే తీయాల్సి ఉంటుందన్నమాట. ఇది మేల్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ గర్ల్స్‌కి వచ్చేసి 1600 మీటర్స్ రన్నింగ్‌ని 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్క్వాట్స్ వచ్చేసి 15 ఇవ్వాలి అండ్ పుషప్స్ వచ్చి 10 అండ్ సిటప్స్ వచ్చేసి 10 అయితే తీయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఎవరైతే ఈ ఫిజికల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయ్యి క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు నెక్స్ట్ అనేది మనకు స్టేజ్ 2 అయితే ఉంటుంది. అంటే స్టేజ్ 2లో మళ్ళీ మనకు రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ రైటింగ్ టెస్ట్ అనేది మనకి ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఓవరాల్‌గా 100 క్వెషన్లు అయితే వస్తాయి. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ బై లాంగ్వేజ్‌లో మనకు క్వెషన్స్ అయితే వస్తాయి. హిందీ అండ్ ఇంగ్లీషు, ఆబ్జెక్టివ్ టైపు, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఓవరాల్‌గా మనకు 4 సెక్షన్స్ నుంచి క్వెషన్లు అయితే వస్తాయి. ఇంగ్లీషు, సైన్సు, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి అనమాట. అండ్ 10+2 సిలబస్ అంటే ఇంటర్ లెవెల్ నుంచి మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు నెగెటివ్ మార్కింగ్ ఉందంటే గన మనకు నెగెటివ్ మార్క్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. కాబట్టి చూసుకొని అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అనేది ఎవరైతే క్వాలిఫై ఫిట్ అవుతారో తర్వాత మీకు ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ తర్వాత మళ్ళీ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఏంటంటే కానీ మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు హైట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు మినిమం హైట్ స్టాండ్స్ వచ్చేసి మనకు మేల్ అండ్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు 157 సెంటీమీటర్లు అనేది కంపల్సరీ అయితే ఉండాలి. 157 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అర్హులైతే కాదు. కాబట్టి ఈ హైట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ ప్రతి క్యాస్ట్ వాళ్ళు అనమాట. అదేవిధంగా అమ్మాయిలు కూడా ₹550 అనేది మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు అనేది. అండ్ ఈ ఫీజు చేస్తేనే మీకు కంపల్సరీగా అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు 18% మీరు జీఎస్టీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ వచ్చేసి మనకు ₹99 అయితే ఉందన్నమాట. 550 అదేవిధంగా ₹99 మీరు మొత్తం కూడా కౌంట్ చేసుకొని మీరైతే ఎగ్జామినేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇది చేస్తేనే మీకు కంపల్సరీ మీకు అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి శాలరీ చూసుకుంటే బ్రదర్ మనకు అగ్నివీర్ కింద మనకు భర్తీ చేస్తున్నారు కాబట్టి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ చేయాల్సి ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత మనం ఇంటికైతే రావాలి. వాటిలో ఉన్న 25% మంది పర్మనెంట్ అవుతారు. 75% మంది ఇంటికైతే రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు శాలరీ వచ్చేసి 4 సంవత్సరాల నుండి ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా పర్ మంత్ మీకు 30,000 శాలరీ వస్తే 21,000 మీకు ఇన్ హ్యాండ్ అయితే రావడం జరుగుతుంది. 9,000 కట్ అవుతుందన్నమాట. అండ్ అదేవిధంగా మీకు సెకండ్ ఇయర్లో వచ్చేసి 33,000 మీకు శాలరీ ఉంటే మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసి 23,100 శాలరీ వస్తుంది. 9,900 అనేది మీకు కట్ అవుతుందన్నమాట. అదేవిధంగా థర్డ్ ఇయర్ మొత్తం వచ్చేసి పర్ మంత్ మీకు 36,500 మీకు శాలరీ ఉంటే మీకు ఇన్ హ్యాండ్ అనేది పర్ మంత్ ₹25,550 వస్తుంది. ₹10,950 అనేది మీకు డిడక్ట్ అవుతుందన్నమాట, కట్ అవుతుంది. అదేవిధంగా ఫోర్త్ ఇయర్ వచ్చేసి మీకు 40,000 మీకు శాలరీ ఉంటే ఇన్ హ్యాండ్ వచ్చేసి మీకు 28,000 అయితే రావడం జరుగుతుంది. అండ్ మీకు మనకి ఎంత కట్ అవుతుందంటే 12,000 అనేది మీకు డిడక్ట్ అవుతుందన్నమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు 4 సంవత్సరాలు కలిపి పర్ మంత్ మీకు మొత్తం కూడా 5,02,000 వరకు కట్ అయ్యి మీకు సేవానిధి ప్యాకేజ్ కింద పెట్టడం అయితే జరుగుతుంది.
మీ 5,02,000తో పాటు మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సేమ్ అంతే మనకు 5,02,000 యాడ్ చేసి ఓవరాల్‌గా మనకి ఎంత వస్తుందంటే గన 10,04,000 వరకు సేవానిధి ప్యాకేజ్ కింద మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఎప్పుడంటే మనం ఎప్పుడైతే 4 ఇయర్స్ అగ్నివీర్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని మన జాబ్ అనేది పర్మనెంట్ కాకుండా టెంపరరీ అయ్యి మనం రిటైర్మెంట్ అయ్యి ఇంటికొస్తుంటే అప్పుడు 10,04,000 అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనకు మన సర్వీస్ అనేది పర్మనెంట్ అయ్యిందంటే గన ఓకే. అంటే పర్మనెంట్ అయినా కూడా మనకి ఇవైతే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. పర్మనెంట్ అవ్వకపోని. అండ్ మీరు ఈ డబ్బులతోటి మీరు ఇంటికొచ్చిన తర్వాత ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే బిజినెస్ పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా అంటే మీరు దాని తగ్గట్టు మీరైతే చేసుకోవచ్చనమాట. అండ్ అదేవిధంగా మీకు ఏజ్ లిమిట్ ఉంటే కూడా మీరు ఇంకా వేరే డిపార్ట్‌మెంట్, వేరే జాబ్స్ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే అదర్ డిపార్ట్‌మెంట్‌లోనూ కూడా రిలాక్సేషన్ అయితే మనకు అగ్నివీర్స్‌కి అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట ఇది. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఇండియన్ నేవీ నుంచి 3వ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అగ్నివీర్ నేవీ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. క్వాలిఫికేషన్ విషయానికొస్తే గన కేవలం ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే గన డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిప్లొమా చేయని వాళ్ళు కూడా ఉంటే గన వొకేషనల్ కోర్స్ ఎవరైనా చేసుంటే నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. లేదు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని మీరు ఫాలో అయ్యి నాకు అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చనమాట. థాంక్ యూ.